హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిని. ఇప్పుడు హైదరాబాద్లో ట్రెండ్ అవుతున్న హైటెక్ రివెంజ్ స్టోరీని తెలుసుకుందాం. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా వాచ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? హైదరాబాద్ హైటెక్ సిటీలో ఒక పాష్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సరిగ్గా ఇలాగే జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే తన ఇంట్లో సీసీ కెమెరాలు లేవు. తన బెడ్రూమ్లో ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో బయట ఉన్న ఒక వ్యక్తికి అన్నీ తెలిసిపోతున్నాయి. అస్సలు తలుపులు తీయకుండానే ఒక స్టాకర్ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక అమ్మాయికి 10 రోజులుగా అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లో ఆ అమ్మాయి ఆ రోజు ఏం డ్రెస్ వేసుకున్నది, ఏం తిన్నది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అది చూసి ప్యానిక్ అయిన అమ్మాయి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీసులు వచ్చి చెక్ చేస్తే ఇంట్లో ఒక్క కెమెరా కూడా లేదు. కానీ సైబర్ సెల్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆ స్టాకర్ ఇంట్లోకి రాలేదు. తన ఇంట్లో ఉన్న ఒక స్మార్ట్ డివైస్ని హ్యాక్ చేశాడు. ఇక్కడే మనం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం అందరం స్మార్ట్ హోమ్స్ అని అంటున్నాం. స్మార్ట్ ఏసీ, స్మార్ట్ ఫ్రిడ్జ్, స్మార్ట్ టీవీ అని అంటున్నాం. ఆ స్టాకర్ ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న వైఫై రూటర్ని హ్యాక్ చేశాడు. మనం లైట్ కలర్స్ మార్చడానికి యూజ్ చేసే స్మార్ట్ బల్బ్లో చిన్న మైక్రోఫోన్ ఉంటాయి. ఆ స్టాకర్ బల్బ్ సాఫ్ట్వేర్ని మ్యానిపులేట్ చేసి దాన్ని ఒక లిజనింగ్ డివైస్గా మార్చాడు. ఫ్రిడ్జ్లోని ఇన్నర్ కెమెరాని హ్యాక్ చేసి బ్యాక్ డోర్ ఎంట్రీ ప్లాన్ చేసి గత 3 నెలలుగా ఆమెను వాచ్ చేస్తున్నాడు. పోలీసులు ఆ స్టాకర్ లొకేషన్ని ట్రాక్ చేసి షాక్ తిన్నారు. ఎవరో కాదు, తన ఎక్స్ బాయ్ ఫ్రెండే. తను ఒక పెద్ద సైబర్ సెక్యూరిటీ ఫామ్లో పనిచేస్తున్నాడు. ఇది కేవలం స్టాకింగ్ కాదు, డిజిటల్ రివెంజ్ కూడా. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మనందరికీ ఒక అలర్ట్. టెక్నాలజీ మన లైఫ్ని ఈజీ చేస్తుంది, కానీ అంతే రిస్క్ కూడా ఉంది. మీ వైఫై పాస్వర్డ్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి. మీరు యూజ్ చేయని స్మార్ట్ గ్యాడ్జెట్స్లో కెమెరా, మైక్ని ఆఫ్ చేసి పెట్టండి. మీరు డివైస్ కొనేటప్పుడు సెక్యూరిటీ ఫ్యూచర్ చూడండి. కేసుపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.